ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపరాయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వి వెల్కమ్ యూ టు ద బ్రాడ్కాస్ట్ ఆర్ ద ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని వాక్యం వినడం మనకు ఆశీర్వాదకరమైంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యము వింటున్నప్పుడు ఈ వ్యక్తి బోధిస్తున్నది, ఇతను బోధిస్తున్నది, ఏమో బోధిస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అనే ఆలోచన వచ్చినప్పుడు లేఖనాలతో పరిశీలించి చూడడం, లేఖనం అలా చెప్తుందా అని చూడడం, ఇటువంటివన్నీ చాలా అవసరం. కాబట్టి మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి మనం జాగ్రత్తగా విందాం. గత ఎపిసోడ్లో నేను గుర్తు చేసినట్లుగా వినడం వల్ల విశ్వాసం వస్తుంది. వినడం క్రీస్తుని మాటను గురించి, క్రీస్తుని గురించిన సమాచారాన్ని బట్టి, క్రీస్తుని గురించిన సత్యాన్ని బట్టి మనకు కలుగుతుందని మనం మాట్లాడుకున్నాం. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం నుంచి ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మన టైటిల్ పునరుత్థానము ఎందుకు. వై రిజరెక్షన్. పునరుత్థానం అంటే లాజరు పునరుత్థానం గురించో, లేకపోతే 12 సంవత్సరాల అమ్మాయి యొక్క పునరుత్థానం గురించో, నాయీను అనే ఊర్లోని విధవరాలి కుమారుని గురించి కాదు మనం ఆలోచించేది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద రిజరెక్షన్, ఆర్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రిజరెక్షన్. పునరుత్థానం జరగకపోతే ఎలా ఉండేది? పునరుత్థానాన్ని గురించి ఒక పెద్ద అధ్యాయం, పునరుత్థానపు అధ్యాయం అని చెప్పబడినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, ఒకవేళ పునరుత్థానం లేకపోతే, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మా ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే. కాబట్టి పౌలు అంత ధీమాగా చెప్తున్నాడంటే దాని అర్థం పునరుత్థానము ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, మృతుల పునరుత్థానము. యేసుప్రభు పునరుత్థానం కాదు, యేసుప్రభు పునరుత్థానం తర్వాత ఆది సంభూతుడుగా ఆయన మృతుల్లోంచి లేపబడిన తర్వాత ఇక మిగతా వారు లేపబడేటువంటి, విశ్వాసులు లేపబడేటువంటి, వాని వరుసలో లేపబడేటువంటి విధానం గురించి లేఖనాల్లో రాయబడింది. ఈ మృతుల పునరుద్ధానం గురించి ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నారు, మూల పాఠాలు అన్నారు. అంటే మూల పాఠాలు అంటే అవసరం లేదని కాదు, చాలా అవసరం. బేసిక్ ఫౌండేషన్ లాంటివి అని అర్థం. అక్కడ 6 విషయాలు చెప్పబడ్డాయి, ఫస్ట్ ప్రిన్సిపల్స్. వాటిలోకి మనం వెళ్ళలేదు. వాటిలో ఒకటి మృతుల పునరుత్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా ఎందుకు ఈ పునరుత్థానం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మృతుల్లోంచి లేవడం ద్వారా దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుటకే లేపబడెను అని రోమాపత్రికలో 3వ అధ్యాయంలో అనుకుంటాను, తర్వాత 14వ అధ్యాయం అంటాడు, ఆయన ప్రభువుగా ఉండుటకు లేపబడెను. రోమాపత్రికలో 3 పునరుత్థానం యొక్క ఉద్దేశాలు, నరవతారం యొక్క ఉద్దేశాలు లేఖనాలు చెప్పబడ్డాయి. యేసు ప్రభు యొక్క పునరుత్థానములో లేదా పునరుత్థానానికి కారణాలు, ఎందుకు అలా జరిగింది, వై రిజరెక్షన్ టుక్ ప్లేస్ అని మనం ఆలోచించాం. లేకపోతే రోమా పత్రికలో 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఈ సమయంలో మన మూల వాక్యం మృత విశ్వాసం గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మృత విశ్వాసం ఇప్పుడు మృతమైన దాంతో సంబంధం లేకుండా మృతిని గెలిచినటువంటి, మృతికి మృత్యువుకి చెల్లుచీటి పలికినటువంటి పునరుత్థానపు అనుభవాన్ని గురించి, అది ఎందుకు,
అని మనం సువార్తల్లోంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మన మూల వాక్యము 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారికను గ్రహింపరైరి. దేవుని స్తోత్రం. వారు ఇంకా గ్రహించలేదు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివారు. నేను చదువుతున్నాను 9వ వచనంలో. ఫర్ అంటిల్ దెన్ దే హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ ద స్క్రిప్చర్స్ దట్ ప్రొఫెసైడ్, అనగా లేఖనాలు ప్రవచించినటువంటి యేసు తిరిగి లేవాలి, తిరిగి లేవడం కోసం ముందుగా నిర్ణయించబడ్డాడు అనేటువంటి ప్రవచనాత్మకమైన లేఖనాలను వారు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. దాని అర్థం ఏంటో వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు, అర్థం స్ఫురణకు రాలేదు అని ఇక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలోంచి కూడా మనం చదివితే యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం మన మూల వాక్యంలోంచి మనం కొన్ని వివరాల్లోకి వెళ్ళబోతున్నాం. యేసు బ్రతికి వస్తాడని, యేసు బ్రతికి వస్తాడని, లేఖనాల్లో బ్రతికి వస్తాడు, బ్రతికి లేకపోతే మృతులోంచి లేస్తాడు, బ్రతికి వస్తాడని, బ్రతికి శిష్యుల దగ్గరకో లేదా మళ్ళీ లోకానికి వస్తాడనో, మృతుల లోకం నుంచి మనుషుల లోకానికి వస్తాడని, యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో రాయబడిన విషయం, లేఖనాల్లో రాయబడిన విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. స్తోత్రం. సింపుల్ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అనగా ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు కొత్తగా జన్మించాలి. ఏమండి నికోదేము గారు, మీరు మీ గుంపోళ్ళు మీ పరిచయులు కొత్తగా జన్మించాలి. మీ యూదా మతములు అనుచరులు వీళ్ళందరూ కొత్తగా జన్మించాలి. అనగా పునరుత్థానపు అనుభవం మీకు కావాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మనల్ని క్రీస్తు యేసుతో కూడా బ్రతికించిన ద స్పిరిచువల్ రిజరెక్షన్. స్పిరిచువల్ రిజరెక్షన్ గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడేది, ఫిజికల్ రిజరెక్షన్. ఫిజికల్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద ఫిజికల్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భౌతిక పునరుత్థానం వల్ల కలిగిన ఫలితాలు ఏంటి? యేసు చేసిన ప్రతి పని వలన ప్రతి మాట వలన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగైతే ఆయన పునరుత్థానం వలన, పునరుత్థానం అంటే ఆయన మరణం తర్వాత జరిగింది పునరుత్థానం. మరణానికి ఆయన ఆరోహణానికి మధ్యలో ఉన్నది మధ్యమెట్టు, మిడిల్ వికెట్ లాంటిది పునరుత్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క పునరుత్థానం ఎందుకు? 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు ప్రభువు తెలియదా? పునరుత్థానుడైన ప్రభువు దాన్ని పసిగట్టలేడా, వివేచించలేడా? పునరుత్థానం తర్వాత వివేచన కోల్పోయాడని మనం చెప్పలేము. ఆయన వివేచన ఇంకా అధికమైంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన గుప్తమైనాయి. కాబట్టి ఆయన అడుగుతున్న ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? దేవదూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావు అని. అనగా ఆమె మనస్సులో ఉన్నది ఆమె చేత చెప్పించడం కోసం ప్రశ్నించాడు. ఆదికాండంలో 32వ అధ్యాయంలో నీ పేరేంటి అని అడిగాడు. తెలిసి అడిగాడు, తెలియకుండా కాదు. మానవుడు తెలిసి తెలియకుండా అడుగుతాడు, కానీ దేవుడు తెలిసి అడుగుతాడు. నీ తప్పులు ఒప్పింపజేయడానికి ఆయన అడుగుతున్నాడు. అవును, నేను చేసిన తప్పులన్నీ ఆయన ఒప్పింపజేయడానికి ఆయన నన్ను అడుగుతున్నాడు. నీ పేరేంటి? నువ్వెందుకు నమ్మడం లేదు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నీ తమ్ముడు ఎక్కడ? ఇటువంటి ప్రశ్నల్ని, ఏదో చేసినటువంటి తప్పుని ఒప్పింపజేయడానికి దేవుడు మనతో ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, పునరుత్థానం ఎందుకు? దుఃఖాన్ని తొలగించడానికి, టు వైప్ అవుట్ యువర్ టీయర్స్, టు రిమూవ్ యువర్ సారో. నీ యొక్క దుఃఖాన్ని, వేదనను తొలగించడానికి పునరుత్థానం. ఇదేంటయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మన దుఃఖానికి యేసు ప్రభు పునరుత్థానానికి సంబంధం ఏంటి? సంబంధం లేదా? సంబంధం ఉంది. ఆయనకు మనకు సంబంధం ఉంది అంటే లేదా? ఉంది. యోహాను సువార్త 1:12 ప్రకారం సంబంధం ఏర్పడింది. దేవుని స్తోత్రం. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుపు ఆగాలంటే, నీ కన్నీరు ఆగాలంటే క్రీస్తు యొక్క పునరుత్థానం అర్థమైతే నువ్వు ఏడవు. అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన ప్రభు మళ్ళీ పునరుత్థానంతో ఆయన కనబడలేదు, ఆయన ఎవరు ఎత్తుకొని పోయారు, నువ్వు ఇలా ఊహించుకొని ఆయన్నే తోటమాలనుకొని ఇలా ఊహించుకుంటూ ఉంటే పోనీలే అని అనుకోలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసినంత అవసరం ఏంటి? ఏడ్చే వాళ్ళతో దేవుడు అనే మాట, ఏడవలసినంత అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రైమ్? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన అని దేవుని వాక్యంలో యోబు గ్రంథంలో రాయబడింది. ఎందుకు ఏడుస్తున్నావు? దౌర్భాగ్యం గురించి, జరిగింది భోజనం లేదని, లేకపోతే టిఫిన్ దొరకలేదని, నాన్ వెజ్ దొరకలేదని, మటన్ దొరకలేదని, చికెన్ దొరకలేదు. ఎందుకు ఏడుపులు? మాంసం లేనందున ఏడ్చారంట మిశ్రిత జనము అని లేఖనాల్లో రాయబడింది. ఈ రోజుల్లో కూడా మాంసం లేదని, వస్త్రాలు లేవని, శాలరీ లేదని, పెన్షన్ లేదని, ఇంక్రిమెంట్లు లేవని, ఇంకా ఎన్నెన్నో విధంగా మనం ఏడుస్తూ ఉంటాం, ఎన్నెన్నో విధాలుగా దుఃఖపడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. డోంట్ క్రై. నిన్ను ఏడ్పించడం యేసు ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఏడుస్తున్న నిన్ను, నీ ఏడుపు ఆపించడమే ఆయన యొక్క ఉద్దేశం. అందుకని భక్తుడు పాట రాశాడు, వలదు వలదు ఏడువ వలదు, వెల్లుడి గలలకు వెళ్ళి చేయండి. వలదు వలదు, ఏడవద్దు. ఇక డోంట్ క్రై, నో మోర్ క్రైస్, నో మోర్ టీయర్స్. అయిపోయింది. ఏడ్పుల కాలం అయిపోయింది, ఏడ్పుల సీజన్ అయిపోయింది. ఇప్పుడు నవ్వుల కాలం, ఇప్పుడు సంతోషించాల్సిన సమయం, యెహోవా యందు ఆనందించాల్సిన సమయం. ఇది దుఃఖించాల్సిన సమయం కాదు. మీరు ఆనందించడం వల్ల, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. కాబట్టి ఆనందించండి. ఎందుకు ఏడుపులు? స్తోత్రం. ఇతరులు ఆశీర్వదించబడుతున్నారని, ఇతరులకు అది వచ్చిందని, ఇది వచ్చిందని మనకెందుకు ఏడుపులు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? వై యు ఆర్ క్రైంగ్? అనగా దాని అర్థం, మరియా నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నువ్వు ఏడిస్తే నాకు ఇష్టం లేదు, నువ్వు ఏడవడం మంచిది కాదు అని చెప్పడము యేసు ప్రభువు యొక్క ఉద్దేశమైందని మనం గ్రహించగలం. మరియా ఏడిస్తే చూడలేనివాడు, నువ్వు ఏడిస్తే చూస్తాడా? ఒక బిడ్డ ఏడుస్తుంటే తల్లి, మరే నువ్వు ఏడిస్తే బాగా అందంగా ఉంటావు, ఇంకా కాసేపు ఏడు, గంటసేపు ఏడు, అరగంట ఏడు అని చెప్పేసి ఏ తల్లి తండ్రి చెప్పరు. వద్దమ్మా, ముందు నువ్వు తినమ్మా, అన్నం తిను, నేను చాక్లెట్ కొనిస్తానులే, అన్నం తిను, ఐస్ క్రీమ్ కొనిస్తానులే, అన్నం తిను అని ఏదో బుజ్జగించి వాళ్ళ ఏడుపు మాన్పాలనేది ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం అది. ఆత్మ సంబంధంగా తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి యేసు ప్రభు మరియ యొక్క దుఃఖాన్ని ఆపడం కోసం ఏడవద్దు అంటున్నాడు. ఏడవద్దు. నీ దుఃఖాన్ని మాన్పడానికే, మరణ భయము చేత ఉన్నటువంటి నీకు, ఇక మరణించారు, వాళ్ళని కలుసుకునే అవకాశం లేదు, మా బంధువులను చూసే అవకాశం లేదు, మా తాతను చూసే అవకాశం లేదు, మా అవ్వను చూసే అవకాశం లేదు, ఇంకెవరు చూసే అవకాశం లేదు అని అనుకుంటున్నటువంటి నీకు పునరుత్థానము నిరీక్షణ అనుగ్రహిస్తుంది. నిరీక్షణ అనుగ్రహించడం నీ నిరాశను తొలగిస్తుంది, దుఃఖము తొలగిస్తుంది. పునరుత్థానం. వై రిజరెక్షన్? నెంబర్ 1, టు రిమూవ్ యువర్ సారో. యేసు తిరిగి లేచాడు, సంతోషించడమ్మా. యేసు తిరిగి లేచాడు, సంతోషిద్దాం. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషించలేదా వాళ్ళు? వారు సంతోషపడిరి అని కాదు, సంతోషపడర సాగిరి. దే జస్ట్ బిగాన్ టు బి జాయ్ఫుల్. నాన్ స్టాప్గా సంతోషం కొనసాగింది. అనేక రోజులు, అనేక దినాలు, లేకపోతే అనేక గంటలు సాగినటువంటి సంతోషం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యానందము వారి తలల మీద ఉండును. దేవుని బిడ్డల తల మీద నిత్యానందం ఉండాలి. నెలకొకసారి ఆనందం అని కాదు, వారానికి ఒకసారి ఆనందం అని కాదు, నిత్యానందము. అందుకని భక్తుడు పాట రాశాడు, నిత్యానందముండును పరమందున, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా.
దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, పునరుత్థానము దేనికి అంటే, పునరుత్థానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి దుఃఖ నివారణ కోసం, దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం. ఏడుపు ఆగాలంటే, నీ ప్రలాప గీతం విలాప గీతం ఆగిపోవాలంటే, నీ లామెంటేషన్ ఆగాలంటే ఒక రిజరెక్షన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. ఫినిక్స్ అనేటువంటి పక్షి యొక్క పునరుత్థానాన్ని గురించి గ్రీకు మిథాలజీలో, గ్రీక్ పురాణాల్లో ఉంది. మంటల్లోంచి, బూడిదలోంచి ఆ పక్షి తిరిగి వస్తుంది. అలాగైతే సమాధిలోంచి తిరిగి వచ్చినట్టు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తిరిగి వచ్చాడు, బ్రతికి వస్తాడని అనే వాడుక భాషలో మనం చదువుకున్నాం. మొట్టమొదటి విషయం, దుఃఖ నివారణ కొరకు పునరుత్థానం కలిగింది. నీ నా దుఃఖం తొలగిపోవాలి. అందుకని తమిళ్లో ఒక పాట అన్నాడు, ఉంగల్ దుఃఖం సంతోషమై మారుం, అనగా మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. మీ కలవరాలు కన్నీళ్ళన్నీ కరిగిపోతాయి, లేకపోతే తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగును అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ సమాధి దగ్గర మీరు మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాట? ఆయన మీతో చెప్పిన మాట. ఆయన గురించి వేరే వాళ్ళు మీతో చెప్పిన మాటని కాదు, ఆయన మీతో చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కారణం ఏంటి? ఏ మాట? ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద డెస్టినీ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ది సిన్ఫుల్ మ్యాన్, టు బి నైల్డ్ టు ఏ క్రాస్ అండ్ ఆన్ ద థర్డ్ డే టు రైజ్ అగైన్. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్తలో కూడా 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28:6లో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి తాను చెప్పినట్లుగా లేచి ఉన్నాడు. తాను చెప్పిన దాన్ని నెరవేర్చాడు. తాను ఏం చెప్పాడో అది నెరవేర్చాడు. తాను ఏం చెప్పాడో అది తన సొంతంగా చెప్పలేదు. తాను ఏం చెప్పాడో, తన తండ్రి ఏది చెప్పిస్తే అది చెప్పాడు. ఆయన చెప్పాడు, తండ్రి చెప్పించాడు. నా తండ్రి నాకన్నా గొప్పవాడు, కారణం ఏదంటే నేను చెప్పేవాడిని, ఆయన చెప్పించేవాడు. ఇక్కడ నిలబడి నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. బోధింపజేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, బోధ అందించేవాడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి బోధించే నేను గొప్పగా ఏమాత్రం కాదు, కానీ బోధ అందజేస్తున్నాడే ఆయన గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి మాట, మార్క్స్ వార్తలో కూడా ఇదే మాటను మనం చూడగలం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, చాలండి సార్. Run and tell his disciples, even Peter, that he is risen. He has gone ahead of you into Galilee, and you will see him there, just like he told you. ఆయన మీతో ఏం చెప్పాడో అలాగే జరుగుతుంది. దేవుని స్తోత్రం. చెప్పి చేస్తాడు ఆయన, చెప్పకుండా చేయడు. అరే నేను అనుకోలేదండి ఇలా జరుగుతుంది, బై మిస్టేక్ అలా జరిగిందని కాదు. ఆయన చెప్పాడు, ఆ ప్రకారమే జరిగింది. ఆయన చెప్పింది తండ్రి ప్రేరణను బట్టి చెప్పాడు. కనుక తండ్రి చెప్పింది లేఖనం, తాను చెప్పింది లేఖనం. లేఖనాన్ని నెరవేర్చడానికి, పాత నిబంధనలోని లేఖనాలను నెరవేర్చడానికి ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయుడు. ఆయన తన పరిశుద్ధుడు అంటే మెస్సియా అనగా యేసు ప్రభు సమాధిలో ఒక 50 రోజులు ఉన్నాడు అనుకోండి, కుళ్ళు బట్టి ఉండేవాడు. కుళ్ళు పట్టడానికి వీల్లేదు. పునరుత్థానం అంటే కుళ్ళు బట్టని అవస్థ. రిజరెక్షన్ ఈజ్ ఇన్కరప్టబుల్ ఎక్స్పీరియన్స్. అనగా ఏ విధంగా షడ్రకు మెషకు అబేద్నెగోలు మంటలోకి వెళ్ళారు, కుళ్ళులోకి వెళ్ళారు, కుళ్ళిపోలేదు.
మంటల్లోకి వెళ్ళారు, కాల్చే దాంట్లోకి వెళ్ళారు, కాలిపోలేదు. చంపే దాంట్లోకి వెళ్ళాడు, అనగా సింహాలు చంపేటువంటివి వాటిలోకి వెళ్ళాడు, కానీ చావలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా వాళ్ళు మంటల్లోంచి ముగ్గురు బయటకు వచ్చేసారు. మృత్యు మంటల్లోంచి, మృత్యు జ్వాలల్లోంచి బయటకు వచ్చేసాడు. ఏమాత్రం అవి ఆయన్ని తాకలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానం దేనికి అంటే లేఖనాలను నెరవేర్చడం కోసం. టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్, టు ఫుల్ఫిల్ వాట్ హ్యాస్ రిటన్. ఏమైతే రాయబడిందో, ఏమైతే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిందో అది నెరవేరాలి. దాని నెరవేర్పు జరగడం కోసమే పునరుత్థానం. పునరుత్థానం జరగకపోతే కొన్ని లేఖనాలు అబద్ధమైంది, కొన్ని లేఖనాలతో కూడుకున్నటి పరిశుద్ధ గ్రంథం అబద్ధమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానం చారిత్రాత్మకమైన సత్యం. దానికి ఉన్నటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే లేఖనాలను ఆధారంగా చేసుకొని, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మృతి నుంచి లేచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చెప్పు, లేఖనముల ప్రకారం, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలను నెరవేర్చుటకు ఒకటి మనం ఆలోచించిన మాట, పునరుత్థానం దేనికి అనగా దుఃఖ నివారణ కోసం. రెండవది పునరుత్థానం దేనికంటే లేఖనాల నెరవేర్పు కోసం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడిపోయి ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. That evening the disciples gathered together, and because they were afraid of reprisals from the Jewish leaders, they had locked the doors. But suddenly Jesus appeared among them and said, "Peace to you." దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు పీస్ అయిపోతారని కాదు, మీకు సమాధానం కలుగును గాక. షాలోమ్. స్తోత్రం, హల్లెలూయా. సలాం అలైకుం. మీకు సమాధానం కలుగును గాక అని అత్తరికి వాళ్ళ స్పందన ఏంటో మనకి అత్యుత్సాహంతో కూడుకున్నటువంటి, ఎగ్జైటింగ్తో కూడుకున్న స్పందన ఏం కనిపించలేదు అక్కడ. ఏంటిది సమాధానం అంటున్నాడు, ఏంటి ఇది కళ నిజమా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. పునరుత్థానం ఎందుకు? ఒకటి దుఃఖ నివారణ కోసం, రెండవది లేఖనాల నెరవేర్పు కోసం, మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అసలు ఎందుకు పునరుత్థానం? భయపడిపోతున్నారు. భయపడిన వాళ్ళ మధ్యలోకి భగవంతుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ 10 మంది శిష్యులు ఉన్నారు. 2 మిస్ అయిపోయారు. తోమా మిస్ అయిపోయాడు, యూదా ఇస్కరియోతు మిస్ అయిపోయాడు. 10 మంది శిష్యులు. వీళ్ళందరూ యూదుల భయం చేత, యూదులు భయపెడుతున్నారు. ఇక ఆయన చంపేశాం, శిష్యులను చంపాలి, అనుచరులను చంపాలి. ఆ రోజు ఒకడు దొరికాడు, మిస్ అయిపోయాడు, పేతురు మిస్ అయిపోయాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొని ఉంటారేమో. ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని తలుపులని మూసుకొని, మూయబడిన తలుపుల వెనకాల ఉన్నారు. అప్పుడు ప్రభు ప్రత్యక్షం. సమాధానము లేకుండా ఉన్న వాళ్ళకి సమాధానం అని ప్రకటించాడు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటి వారికి సమాధానం అని చెప్పండి అని చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా వారు ఉన్న ఇంట్లో ప్రవేశించి సమాధానం అని చెప్పాడు. కాబట్టి మనం కూడా దేవుని సేవకులంగా మేము ఇళ్లలో ప్రవేశిస్తున్నప్పుడు సమాధానం అని చెప్తున్నాం, షాలోమ్ అని చెప్తున్నాం. స్తోత్రం. సమాధానం కలుగునుగాక. సమస్త జ్ఞానమునకు మించినట్టు సమాధానం, దైవికమైన సమాధానం మీ కుటుంబ సభ్యులకు మీకు కలుగునుగాక. ఏమని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మనం ఆలోచించాం. భయముతో, భ్రాంతితో, భ్రమలతో, భీతితో ఉన్నటువంటి వాళ్ళని, శిష్యుల్ని. ఒకటి మరియ యొక్క దుఃఖ నివారణ కోసం యేసు ప్రభు యొక్క, మగ్దలేని మరియ యొక్క దుఃఖ నివారణ కోసం యేసు ప్రభు యొక్క పునరుత్థానం జరిగిందని. కేవలం మరియ కోసం మాత్రమే కాదు, అలా దుఃఖంలో ఉన్న ప్రతి వాణి ఆ దుఃఖ నివారణ కోసం ఆయన పునరుత్థానం జరిగిందని.
రెండవది మనం ఆలోచించినట్లుగా లేఖనాల నెరవేర్పు. శిష్యులు గ్రహించాలి, వాళ్ళు శిష్యులు గ్రహించినట్లుగా. లేఖనాల నెరవేర్పు వారు గ్రహించినట్లుగా. స్తోత్రం. మూడో విషయం, భయము తొలగించబడడానికి, భయము లేకుండా ఉండడానికి, భయాన్ని కొట్టివేయడానికి, భయానికే భయం పుట్టించడానికి, భయానికే దడ పుట్టించడానికి. యూదులు బెదిరించే వాళ్ళని కూడా చంపేస్తాం. అలనాడు ఏలియా భయపడిపోయాడు. భయపడిన వాళ్ళు ఉన్నారు చాలామంది భక్తులు. ఏలియా భయపడిపోయాడు. యెజబెలు చెప్పిన మాట విని భయపడ్డాడు. ఒక ఆడది, ఒక బలహీనురాలు చెప్పినటువంటి మాట, అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి అంధకార శక్తి యొక్క అనుచరురాలైనటువంటి ఆహాబు భార్య అయినటువంటి ఆమె చెప్పినటువంటి బెదిరింపుకు భయపడిపోయాడు. కర్మేలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి 450 మంది ప్రవక్తలను చంపినటువంటి ప్రవక్త, కానీ ఒక స్త్రీ మాటకు భయపడిపోయాడు. దేవుని స్తోత్రం. నీ భయాన్ని తొలగించడానికి, శిష్యుల యొక్క భయాన్ని తొలగించడానికి, లేకపోతే సహోదరి యొక్క మరియు యొక్క భయాన్ని తొలగించడానికి, శిష్యులు గ్రహించినట్లుగా లేఖన నెరవేర్పు జరగడానికి, దీనికోసం పునరుత్థానం జరిగిందని మాట్లాడుకుంటున్నాం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా రాజా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పునరుత్థానం జరిగింది. పునరుత్థానం వాస్తవం. పునరుత్థానం అనేది పెట్టకథ కాదు, పురాణం కాదు. ఆ పునరుత్థానాన్ని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే పునరుత్థానం శక్తి మాకు కావాలి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకున్నటువంటి భయాలు తొలగిపోవాలన్నా, మాకున్న దుఃఖం తొలగిపోవాలన్నా, లేఖనాలు నెరవేరాలన్నా మీ పునరుత్థానం యొక్క అవసరం ఉందని, కాబట్టి అట్టి పునరుత్థానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పునరుత్థానంగా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను పూజిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.